తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఓవైపు ఐపీఎల్ సాగుతుండడం, వచ్చే నెల 2 నుంచి మినీ వరల్డ్ కప్ మొదలు కానుండడంతో సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు కరువయ్యారు. దీంతో చాలా సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో 10 రోజుల పాటు థియేటర్లను మూసేస్తున్నట్లు అత్యవసర ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఆక్యుపెన్సీ తక్కువ ఉండడం, నిర్వహణ ఖర్చులు పెరుగుతుండడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి వచ్చే 10 రోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎలాంటి షోలు వేయవద్దని థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలతో పాటు ఐపీఎల్ ప్రభావంతో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. చిన్న చిన్న సినిమాలు వచ్చినా వాటిని ప్రేక్షకులు ఆదరించడం లేదు. దీంతో సినిమా హాళ్లలో నిజంగానే ఈగలు కొట్టుకునే పరిస్థితులు దాపరించాయి.